అమ్మవారి యొక్క తిలకం. మీరు తిలకం ధరించడం ప్రారంభం చేయండి. కృష్ణ తిలకం కానివ్వండి, మీ సాంప్రదాయం అనుసారంగా. యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. మీరు చూడండి, బొట్టు లేకుండా ఉంటే, బొట్టున్నప్పుడు ఉంటే చాలా తేడా ఉంటుంది. నాకు తేడా అనిపిస్తుంది. సో ఇది అమ్మవారి యొక్క కుంకుమ అండి. అమ్మవారిని పూజించి పెట్టి తిలకము దట్ గివ్స్ ఇమ్మెన్స్ ఎనర్జీ. సో ఇది వేడిగా ఉండాలి. వేడిగా పెట్టేది ఏంటిది అంటే కుంకుమ. కుంకుమ ఇస్ మేడ్ ఫ్రమ్ హల్దీ ఓన్లీ. ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ఎనర్జీ. థర్డ్ ఐ కూడా ఓపెన్ అయిపోతుంది బెంగ లేకుండా. దెన్ హల్దీ ఓన్లీ ఫర్ ఫీమేల్ ఆర్ మేల్ కెన్? హల్దీ ఫీమేల్సే పెట్టుకుంటారు. అంటే మహారాష్ట్ర సైడ్ అయితే మాకు హల్దీ కుంకు పెట్టుకునే అలవాటు కాబట్టి పెట్టుకుంటాను. అండ్ హల్దీస్ అంటే ఒకటి మాంగలికం, మంచిది. మాంగలికం అంటే మంచిది అంటారు. సో హల్దీ పెట్టుకుని ఒక సాంప్రదాయం. యాక్చువల్లీ కుంకుమ ఇస్ ఆల్సో హల్దీ ఓన్లీ. సో ఫైనల్గా ప్రవచనం చెప్పాలి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి. శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం మీకు చెప్తాను షార్ట్లో. సో ఒక 6 చాప్టర్స్లో మనకు శ్రీమద్ భాగవతం అంటే మనము ఏదైనా పని చేస్తుంటే, మేము ఇది పని చేస్తే మాకు ఫాయిదా ఏంటిది, మాకు ఏమొస్తుంది అని మనం అడుగుతాం కదా. ఈ మాట వ్యాసుల వారికి ఎప్పుడో తెలుసు, ఏదో ప్రయోజనం రావాలి కదా, ప్రయోజనం రావాలి కాబట్టి ఈ గ్రంథం చదివితే ఏమొస్తుంది అని ప్రతి ఒక్క గ్రంథానికి గ్రంథ మహాత్మ్యము మనకు స్కంద పురాణంలో ఉంది. అన్ని గ్రంథాల యొక్క మహాత్మ్యం మనకు స్కంద పురాణంలో ఉంటుంది. సో శ్రీమద్ భాగవతంలో మహాత్మ్యము స్కంద పురాణము, పద్మ పురాణం రెండిట్లో వచ్చింది. సో వ్యాసుల వారి ఆజ్ఞ ప్రకారంగా, అంటే మేము నార్త్ ఇండియాలో ఫాలో చేసే కల్చర్ ఇది. పద్మ పురాణ అంతర్గతంగా ఉన్న ఒక 6 చాప్టర్స్ 6 అధ్యాయాల్లో ఉన్న శ్రీమద్ భాగవత మహాత్మ్యము అనేది మేము ఎప్పుడు కూడా ప్రారంభం చేసి, తర్వాత శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుంచి మేము ప్రారంభం చేస్తాం. 7 రోజుల్లో ఇలా ఉంటుంది. సో దాంట్లో 6 చాప్టర్స్లో ఒక సారం నేను మీకు చెప్తాను. సో శ్రీమద్ భాగవతం అంటే ఎవరు, ఏంటిది అని మనం తెలుసుకోవాలి కదా. ప్రారంభంలో సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రారంభంలోనే మొత్తం చెప్పేశారు. ఒక్క వర్డ్ అర్థమైతే చాలు. ఏంటిది, ఎవరి కథ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము. ఎవరి గురించి వింటున్నారు అంటే ఆయన సత్యస్వరూపుడు, చిత్ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. సత్యస్వరూపుడు అంటే ఎవరండి? ఇప్పుడు ఉన్నాడు, ముందు ఉన్నాడు, రేపు ఉంటాడు. అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు సత్ పరమాత్మ అని అంటారు అన్నమాట. ఎందుకు అంటే కొంతమంది ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ ఫోటోలకు మనం దండ వేస్తాము, వాళ్ళ ప్రసాదం చూపించాము. దేవుడికి ఇప్పటికీ మనం ప్రసాదం చూపిస్తాం, మనకు కనిపించినా కనిపించకపోయినా. ఎందుకంటే మనకు తెలుసు ఆయన ఉన్నాడు కదా. సత్స్వరూపం, చైతన్య స్వరూపము. చైతన్యం అంటే ఏంటిది? కాన్షియస్నెస్. అందరిలో ఉన్నాడు, మీలో నాలో ఆత్మస్వరూపంలో కాదు, జడంలో కూడా ఉన్నాడు. అంటే టేబుల్లో ప్రతి ఒక్క చేత ఆయన లేడు అంటే సృష్టి లేదు. అంటే అన్ని చోట్ల ఉన్నవాడే చైతన్య స్వరూపము. ఎవరి గురించి తెలుసుకుంటున్నావు అంటే ద థింగ్ విచ్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఏముంది, అది పరమాత్మ. తర్వాత అన్నీ తెలుసుకున్నావు, సరే ఓకే, ఆ నాలెడ్జ్ వచ్చింది, ఏదో డిగ్రీ చేసేసాను అంత వచ్చింది, కానీ నాకు సంతోషం లేదు అంటే ఏం లాభం? సో ఇది నీకు ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటిదంటే ఆనందం అండి. మనం సుఖము అంటాము, కానీ సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది. ప్రతి సుఖానికి దుఃఖం ఉంది. మ్యారేజ్ చేసుకుంటే సుఖము ఉంది, దుఃఖము ఉంది. మ్యారేజ్ చేసుకున్న రోజు బాగుంటాం, 2 రోజు గొడవైంది అనుకోండి, బాధ ఇస్తున్నారు, అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తిన్నారు, తినేటప్పుడు బాగుంది అంటారు, తిన్న తర్వాత అరగకపోతే బాధ వేసింది కూడా అంటారు. సో సంసారంలో చేసే ప్రతి ఒక్క పని సుఖం దుఃఖం ఇస్తుంది. బట్ వాట్ ఈస్ కృష్ణ? పరమాత్మ అంటే ఎవరు అంటే ఆనందాన్ని ఇస్తారు. ఆనందం అంటే ఏంటిది? అన్ఎండింగ్ హ్యాపీనెస్. ఎప్పుడు కూడా ఏ సుఖమైతే అసలు దానికి దుఃఖం అనేది లేదు, అన్ఎండింగ్, అలాంటి సుఖాన్ని ఆనందం అంటారు. అలాంటి యొక్క పరమాత్మ గురించి నువ్వు వింటున్నావు అంటే నీకేం దొరుకుతుంది? నువ్వు పరమాత్మనికి దొరికాడు అంటే నీకు ఎటర్నల్ హ్యాపీనెస్ దొరుకుతుంది. ఈ ఆనందం అనేది నువ్వు తెలుసుకుంటున్నావు ఈ గ్రంథం ద్వారా. సచ్చిత్ ఆనంద స్వరూపం అని ఒక స్వరూపం మనం తెలుసుకున్నాం. మరి ఆయన ఏదో చేస్తాడు కదా, ఒక పరమాత్మ ఉన్నాడు, ఏం చేస్తాడని మీరు అడుగుతా. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే. ఏం చేస్తాడు అంటే విశ్వం యొక్క ఉత్పత్తి చేసే పరమాత్మ ఆయన. విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ. సరే చేస్తాడండి, బట్ నువ్వు నాకేదో ఉపయోగపడాలి కదా, అప్పుడు కదా నా వాడివి. ఏం చేస్తావు అంటే తాపత్రయాలను నాశనం చేస్తాడు. మనందరికీ 3 తాపాలు ఉంటాయండి. తాపత్రయ: ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపం. అంటే దుఃఖాలు, ఫ్యామిలీ వల్ల తాపము, సడన్గా ఏం లేదు, నడుస్తుంటే నీళ్ళలో పడిపోయానండి, కింద పడిపోయాను, తాకింది, పశువు నుంచి భయము, రోగాలు, మానసిక తాపము. దైవిక అంటే ట్రాఫిక్ సడన్గా అవ్వడము, నేను స్ట్రక్ అయిపోయాను, డే అంతా దాంట్లో వేస్ట్ అయిపోయింది. ఎందుకు అలా కలిగింది? దైవికము అంటే సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇలాంటివి అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఈ 3 తాపాలను దూరం చేసేవాడు పరమాత్మ.
సో ఆ పరమాత్మ విశ్వను చేస్తాడు, ఆయన స్వరూపం తెలుసుకున్నాము, పని ఏం చేస్తాడో తెలుసుకున్నాము. విశ్వోత్పత్యాది హితవే తాపత్రయ వినాశాయ, అలాంటి యొక్క శ్రీకృష్ణుణ్ణి అంటే శక్తియుక్తమైన పరమాత్మని వయన్ను మహా మనం అందరం కూడా నమస్కారం చేస్తున్నామని ప్రారంభించారు. ఎందుకంటే పరమాత్మకు తెలుసు ఇప్పటి కాలంలో నామ సంకీర్తన చేయండి అంటే వద్దనిపిస్తుంది, ఇప్పుడు జనరేషన్లో ఇలాంటి వద్దనిపిస్తుంది, కానీ ఏదో కొత్తగా ఇలా చేస్తారండి దేవుడిని చూసి, అదేంటో నాకు అర్థం కాదు. మన దగ్గర ఇలా పెట్టాలి కదా, అదంటే సిగ్గు. ఇంత చదువుకున్న వాడిని నేను ఇలా చేస్తానా? సో వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు తెలిసి మేమందరం నమస్కారం చేస్తున్నాంలే స్వామి అని ఆయనకి చెప్పేసుకున్నాడు, వయన్ను మహా అనేసి ఆ శ్లోకంతో ప్రారంభించారు. దెన్ నైమిషే నిమిష క్షేత్రే, నైమిషారణ్యంలో ప్రారంభమైంది. ప్రతి ఒక్క పురాణం కూడా మనకు నైమిషారణ్యంలో ప్రారంభమైందండి. మన భారతదేశంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయి, దాంట్లో నైమిషారణ్యానికి ప్రాముఖ్యత ఏంటిదంటే ప్రతి ఒక్క పురాణం అక్కడే చెప్పబడింది. ఎలా చెప్పబడింది అంటే దాదాపు 88,000 ఋషులు ఉన్నారు అంటారు. అందరు కూర్చున్నారు, ఒక ఋషిని, ఒక సూత మహర్షిని వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి, స్వామి మాకు ఇప్పుడు ఈ పురాణం చెప్పండి, ఈ పురాణం చెప్పండి, ఈ పురాణం చెప్పండి అన్నారు. కాబట్టి అన్ని పురాణాలు కూడా నైమిషం అన్న నుంచి ప్రారంభం అవుతాయి, నైమిషారణ్యంలో ప్రారంభం అనమాట. అది అయిన తర్వాత అందరూ ఏం అడుగుతారు, స్వామి కలియుగంలో మనిషికి టైం లేదు, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మరి విన్న తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది కదా, అది కూడా కావాలి కదండి, మనం విన్న రిజల్ట్ వస్తుంది కదండి. అలాంటి రిజల్ట్ ఏదైనా చెప్పండి, మాకు వివేకం కలగాలి అంటే వి ఆల్ హ్యావ్ నాలెడ్జ్ అండి, విజ్డమ్ ఎవరికి లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అందరికీ తెలుసు. సినిమా తీసేవాడికి తెలుసు, ఆ డ్రింకింగ్ ఒక పెద్ద పెద్ద మాల్స్ పెట్టేవాడికి కూడా తెలుసు, తాగేవాడికి తెలుసు, కానీ డబ్బులు అక్కడికి వెళ్ళి ఖర్చు పెడతాడు. సో నాలెడ్జ్ ఉంది బట్ విజ్డమ్ లేదు కదా, దట్ ఐ షుడ్ కంట్రోల్ అనేసి. సో ఆ విజ్డమ్ మనం బ్లాక్ అవుతున్నాం, దట్ ఈస్ కాల్డ్ అస్ వివేకము. సో ఆ వివేకాన్ని మాకు ప్రసాదిస్తుందా, మాకు ఆనందాన్ని ప్రసాదిస్తుందా, మాకు ఖచ్చితంగా కృష్ణ ప్రాప్తిని జరిగేది ఏదైనా చెప్పండి స్వామి అని ఇలా అడిగిన ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగా అడిగిన తర్వాత శ్రీమద్ భాగవత గ్రంథం మనకు ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మరి మార్గం ఉందా అంటే ఉంది. ఏముందంటే భాగవతం అంటారు. భాగవతమా అదేంటిది అంటారు. భాగవతం అంటే ఏంటిది, ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు, ఎలా ప్రారంభమైంది అనేసి అక్కడి నుంచి మనకు ప్రారంభమవుతుంది. సో ఈ భాగవతం మొదట విన్నది ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు. రాజు అంటే పాండవుల యొక్క పౌత్రుడు విన్నాడు. శుక మహర్షి ఎవరైతే శివుడి యొక్క అవతారం అనమాట, ఆయన చెప్పారు. ప్రథమ వక్త శ్రోతగా చెప్తారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఇది మేము విన్నాను, అదే నేను మీకు చెప్తాను సూత మహర్షి చెప్తున్నారు. అయితే ఒకసారి ఏమైందంట, ఆకాశం నుంచి దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి పరీక్షిత్ నువ్వు 7 రోజుల్లో చనిపోతున్నావు కదా, నేను నీకు సొల్యూషన్గా అమృతాన్ని ఇస్తాను, కానీ నువ్వు నాకు భాగవతం పుణ్యాన్ని ఇచ్చేసే అంటారు. ఇప్పుడు అలా ఉందండి కల్చర్, మేము డబ్బులు ఇస్తాం మాకు థర్డ్ ఐ ఓపెన్ చేయండి. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి అనింది నాతో, 3,000లో థర్డ్ ఐ ఓపెన్ అవుతుందంట. నేను బాగుంది, నేను ఇన్ని సంవత్సరాలు చేసినా నాకు ఓపెన్ అవ్వలేదు. సో అంటే అందరికీ సాధన చేయాలని లేదు, కానీ ఫలితం కావాలి, దేవుడు కావాలి. నేను డబ్బులు ఇస్తాను కావాలంటే టైం ఇవ్వను నేను, అలా అయిపోయింది అనమాట. సో ఆయన హీ వాజ్ టెస్టింగ్, శుక మహర్షి టెస్ట్ చేస్తారనమాట పరీక్షిత్ ఏమంటాడు అనేసి. ఆయన అంటారు, నీకు నిజంగానే అది దొరికితే నువ్వు వెళ్ళిపోతావు కదా, నీ దగ్గర ఉంటే నువ్వే యూజ్ చేసుకో, నాకెందుకు ఇస్తావు, నేను మాత్రం నీకు ఫలితాన్ని ఇవ్వను అంటారు. సో భాగవతం ఎక్కడ అంటే డైమండ్ ఎక్కడ, ఒక విరిగిన గాజు ముక్కలు ఎక్కడ, ఇది డైమండ్, అది అలా దొరకదు. డబ్బులతో భాగవతం దొరకదండి. నాకు ఎవరైనా 2 crores ఇచ్చినా, ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, మేము ఇచ్చామని నా ముందు అనడానికి రాదు. ఎందుకంటే నేను మీకు ఇస్తున్నది త్రిభువనాల్లో లేని సుఖాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఏంటిదంటే భాగవతం. దానికి మీరు 2 crores ఇచ్చి నాకు 2 crores ఇస్తా అంటారా? నేనైతే అంటానండి అలాగా. దానికి వాల్యూ కట్టలేము మనము, మీరు ఎంత ఇచ్చినా తక్కువే, మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో అలాంటి భాగవతాన్ని కువ సుధా కువ కథాలోకి అని చక్కగా శ్లోకం చెప్పేసి ప్రారంభిస్తారన్నమాట. సో అక్కడ మనకు పూర్వం ఎవరు విన్నారు, ఎవరైనా ఉద్ధరింపబడ్డారా అనేసరికి ఇదైతే ఏదైతే జరిగిందో మనకు నారద మహర్షి ఒక్కసారి హరిక్షేత్రం కురుక్షేత్రే శ్రీరంగం సేతు బంధని అని, ఎప్పుడు వైకుంఠంలో ఉంటాను కదా, పదండి చక్కగా భారతదేశం యొక్క యాత్ర చేద్దాము అని అన్ని యాత్రలు చేస్తుంటే కలియుగంలో చూశారంట. ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు పెత్తనం నడవడము, ప్రతి వాళ్ళు కూడా సహజంగానే అబద్ధాలు చెప్పేవాళ్ళు అనమాట. సత్యం వద అంటాం మనది, అలాంటిది అందరు అబద్ధాలు చెప్పడము, ధనం కోసము ధర్మాన్ని కూడా అమ్మడము, ఇట్లాంటివన్నీ చూసేసరికి బాధపడి కన్యా విక్రయం, ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు, ఇవన్నీ చూసేసి కలియుగం చూసి భయం వేసి, అమ్మో బృందావనికి వెళ్ళిపోదాం మనము, స్వామివారి దర్శనం తీసుకుందాం అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళేసరికి ఒక స్త్రీ, భోభో సాధో క్షణం తిష్ట, స్వామి ఒక నిమిషం ఆగండి అంటారు. ఎవరబ్బా అని వెనక తిరిగి చూస్తే ఒక యువతి, తను బాధపడుతూ ఉంటుంది. ఏమిటిది అంటే, స్వామి నా 2 పిల్లలు వృద్ధులు అయిపోయారు, నా మీద పడుకున్నారు చూడండి, నా పిల్లలు వృద్ధులు అయ్యారు 2, తల్లి యంగ్గా ఉంది. కొంతమందికి ఫూలిష్నెస్ అనిపించచ్చు, ఐ టెల్ యూ ద రీజన్.
వృద్ధులు అయిపోయారు, ఏదైనా హెల్ప్ చేయండి నాకు అంటే అని అంటారు. అదేంటిది ఇలా ఎవరు అంటే జ్ఞానం వైరాగ్యం ఇమం మే తనయో మతో, వీళ్ళిద్దరు నా పిల్లలు, మీరు నువ్వెవరు అంటే నేను భక్తిని అంటారు. సో సాంకేతికంగా చెప్పారు. భక్తికి ఎవరు అంటే భక్తి చేస్తే మీకు ఎవరు పుడతారు, భక్తి తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే భక్తి చేయడం వల్ల మీకు జ్ఞానం వైరాగ్యం కలగాలి, ఇహలోక సుఖాల వల్ల మీకు వైరాగ్యం కలగాలి, నువ్వెవరు పరమాత్మ ఎవరు నీకు జ్ఞానం కలగాలి, అప్పుడు నువ్వు భక్తి ఈజ్ హ్యాపీ విత్ 2 చిల్డ్రన్ అంటారు. బట్ ఇప్పుడు ఏమైంది కలియుగంలో అందరు భక్తి చేస్తున్నాం, బొట్టు పెట్టుకుంటాము, దేవాలయకి వెళ్తాము, దానం చేస్తాము, ధోతి కట్టుకుంటాము, ఫెస్టివల్స్ ఉంటే రీల్స్ కోసం చక్కగా చీర చేసుకొని రీల్స్ కూడా చేస్తాం, భక్తి చేస్తున్నాం సో కాల్డ్. కానీ జ్ఞానం ఉందా? నా పక్కన వచ్చి దేవాలయంలో నా సిస్టర్ కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తుంది, వేరే ఎవరైనా వస్తే ఏ పో అంటాం మనం. అంటే అదే ప్లేస్ లేనప్పుడు నువ్వు నీ సిస్టర్కి ప్లేస్ ఇస్తే నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు ప్లేస్ ఇవ్వలేవు, అంతే కదా. సో నా వారు వాళ్ళు వేరే, నేను వేరే తను వేరే, నేను రిచ్ వాళ్ళు పూర్, ఇట్లా డిఫరెన్సెస్తో మీరు బతుకుతున్నారు. బట్ వాట్ ఈజ్ భక్తి? భక్తి ఈజ్ జ్ఞానం. తనలో ఉన్న పరమాత్మ నాలో ఉన్న పరమాత్మ ఒకటే. ఎప్పుడైతే నీకు ఆ దర్శనం అవుతుందో అప్పుడు నీకు భక్తి ఉన్నట్టు అని నాకు చెప్తున్నారు. సో మరి ఎలాగా? మార్కెట్ లేదంట, జ్ఞానానికి వైరాగ్యానికి మార్కెట్ లేదు, మరి నేను బాధపడుతున్నాను ఎలాగా, ఇద్దరు వృద్ధులు అయిపోయారు స్వామి అంటే సరే అనేసి వేదము వేదాంతము భగవద్గీత అన్నీ చదివేస్తారు. భగవద్గీత చదివితే కొంచెం లేచి అనమని పడుకుంటాడు వీళ్ళు, ఏం చేయాలో అర్థం కాదు. అయితే అప్పుడు ఆకాశవాణి ఒక సౌండ్ వస్తుంది, దట్ నారద యు గో, నీకు ఎవరో భక్తులు నీకు మార్గం చూపిస్తారు అనేసరికి ఎక్కడికి వెళ్ళాలి, అదేంటిది వేదాంతం చదివితే కూడా లేవలేదా, మరి ఎలాగా అంటే ఆయనకు కూడా అర్థం కాదు. అప్పుడు విశాలాపురం, విశాల క్షేత్రం అంటే బద్రీనాథ్లో వెళ్ళిన తర్వాత సనత్ కుమారులు నలుగురు కలుస్తారు. కలిసిన తర్వాత అంతేనా స్వామి, మార్గం ఉంది, శ్రీమద్ భాగవతం చేయండి అంటారు. మరి మీరే సొల్యూషన్ చెప్పారు కదా, మీరే చేయండి అంటారు. ఎక్కడ చేయాలి అంటే మనము హరిద్వార్ క్షేత్రంలో చేద్దాం అంటారు. నారద మహర్షి అదేంటిది, పేషెంట్స్ అక్కడ బృందావనంలో ఉంటే ఇక్కడ ఆపరేషన్ ఎలా చేస్తారు అంటారు. దెన్ హీ సేస్ ఇట్ ఈస్ చైతన్య స్వరూపం భగవద్గీత. మన దగ్గరండి సంకల్పంతో, ఇప్పుడు మీ పేరు మీద బద్రీనాథ్లో పూజ చేసినా కూడా ఆ పుణ్యం మీకే వస్తుంది, దట్ ఈస్ పరమాత్మ కదా, అక్కడున్న పరమాత్మ మీలో ఉన్నాడు. సంకల్పం చేసి ఇక్కడ కూడా వస్తుంది, అక్కడ చేద్దాము అంటారు. అప్పుడు సనక్ సనంద్ర మహర్షులు భాగవతం చెప్తారు, నారద మహర్షి వింటారు. ఎలా వింటారు అంటే అక్కడ చాలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, అంత అవసరమా ఖర్చు పెట్టడము, ఇన్విటేషన్స్ అవసరమా అంటే డీటెయిల్గా వచ్చింది, ఇన్విటేషన్స్ పంపించండి ప్లీజ్, 7 days రాకుంటే 1 day అన్నా రండి, పెద్ద మండపం ఉండాలి. ఎందుకండి పెద్ద మండపం? షో ఆఫ్ కాదు. ఇప్పుడు నేను కష్టపడి 4 hours చెప్తున్నప్పుడు మీకు 4 hours, ఆ మనిషికి 7 hours, ఇలా ఎంతమందికి చెప్తాం? సో ఇన్వైట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఒక్క సప్తాహంలో ఎంతమంది వింటే మంచిది కదా, కాబట్టి పెద్ద పెద్ద మండపాలు ఉండాలి, అందరినీ పిలవాలి అని చెప్తారు. ఇలా డీటెయిల్గా ఇచ్చారు, ఎలా పిలవాలి, ఎప్పుడు పూజ చేయాలి, ముహూర్తం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లో ఇచ్చారు. సో ఇలాగ అందరినీ పిలవాలి అంటే ఎవరెవరు వస్తారు? వేదము వేదాంతము ఋషులు మునులు దేవతలు, తర్వాత నదులు శృతులు అందరూ కూడా ఒక్కొక్క రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి శ్రీమద్ భాగవతాన్ని వింటారంట. అయితే సప్తాహ శ్రవణం మొత్తం అయిన తర్వాత ఒక తరుణీ స్త్రీ 2 అబ్బాయిలతో, తరుణ అబ్బాయిలతో వచ్చేసి శ్రీకృష్ణ గోవింద హరే మురారి డాన్స్ చేసుకుంటూ వస్తుంది. ఎవరికి అర్థం కాదు కానీ నారద మహర్షికి అర్థమవుతుంది, ఓకే మై పేషెంట్ ఇస్ క్యూర్డ్. సాక్షాత్తు భక్తి మహారాణి జ్ఞాన వైరాగ్య తన పుత్రులతో దే ఆర్ క్యూర్ కాబట్టి 2 తరుణంగా అయి వచ్చారు కదా అని. మరి నువ్వు నా కోసం ఇంత చేసావు కదా, మరి నువ్వు ఏదన్నా అడుగు నాతో అంటే నారద మహర్షి అంటారన్నమాట, అమ్మ ఎవరైతే భాగవతాన్ని వింటారో వాళ్ళ యొక్క హృదయంలో నువ్వు నివసించు అంటారు. కాబట్టి ఎవరైతే భాగవతాన్ని శ్రద్ధతో వింటారో తత్క్షణం భక్తి అనేది ప్రారంభమవుతుందండి. ఇట్ విల్ బిగిన్. ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో భక్తి అనేది కూర్చుంటుంది. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జ్ఞాన వైరాగ్యం వస్తుంది. ఏది కూడా 1 dayలో రాదు. జిమ్లో కూడా 1 day వెళ్తే బాడీ రాదు, యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్. అప్పుడు జ్ఞాన వైరాగ్యం కలుగుతుంది అమ్మ అంటారు. మరి అప్పుడు నారద మహర్షి తర్వాత ఆ సప్తాహంలో సాక్షాత్తు భగవంతుడు, ఇంద్రుడు, అర్జునుడు అందరు కూడా వచ్చినట్టుగా మనకు చెప్తారు. తర్వాత అక్కడ అడుగుతారు, ఈ పురాణము ఇంకా ఎవరైనా విన్నారా? అంతే కదండి, నాకు ప్రాఫిట్ అయింది కానీ ఇంకెవరికైనా అయిందా అని ఇంకో క్వశ్చన్ అడిగితే, బతుకున్న మనుషులు కాదు నాయన, చనిపోయిన వాళ్ళు కూడా దీంతో ఉద్ధరింపబడ్డాడు అని మనకు గోకర్ణ ఆఖ్యానము అనేది చెప్తారన్నమాట. సో గోకర్ణుడు ఒక ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయనకు పిల్లలు కలగడం లేదు, అంతా ఉంది, సంపత్తి ఉంది, అంతా ఉంది, పండితుడు, మంచి పేరుంది, అంటే ఫేమ్ ఉంది, మనీ ఉంది, మ్యారేజ్ అయింది, అంతా ఉంది. కానీ మనందరూ కూడా అదే ఉంటుందండి లైఫ్లో, అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ లైఫ్. సో అలా ఉండేసరికి నేను చనిపోతాను, ఇంకెందుకు బతుకు, పిల్లలు లేరు అనేసి అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఒకరోజు చనిపోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక ఋషి కనిపించి, సన్యాసే సర్వథా సుఖం, నాయన ఈ సంసారంలో బతకడంతో సుఖం లేదు, అన్ని మీద మోహం వదిలేసుకుంటే సుఖం ఉంటుంది అంటే, నాకు మీ జ్ఞానం చెప్పకండి స్వామి,
ఎందుకంటే వైరాగ్యం లేకుంటే జ్ఞానం స్థిరం అవ్వదండి. వైరాగ్యం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ డిజైర్. అప్పుడు మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అంటే చెప్తాను కదా, ఇప్పుడు మీరు యోగా చేయండి అందరూ చెప్తే వాళ్ళకి రాదు. ఎప్పుడైతే అవసరం పడుతుంది చూడండి, అప్పుడు వాళ్ళు వచ్చి సిన్సియర్గా చేస్తారు. సో ఆయన వచ్చేసి నాకు ఏదో ఉపాయం చెప్పండి అంటే ఒక ఫ్రూట్ ఇస్తారు. ఫ్రూట్ ఇచ్చి నీ భార్యకి ఇది తినమని చెప్పు, అలాగే మంచి ఆచరణ చేస్తే సత్సంతానం కలుగుతుంది. ఈ ఒక్క మాట చెప్తారు. సత్సంతానం వల్లే మనిషి సుఖపడతాడు, కానీ సంతానం వల్ల సుఖపడరు నాయన అని చెప్తారు. కానీ ఆయనకు సంతోషం, నాకు పిల్లలు పుడతారు కదా అని వెళ్ళిపోతాడు. భార్యకి ఇస్తాడు. భార్య మోడర్న్ డే అనమాట, మన కలియుగం చూపించారు. అమ్మో ఇప్పుడు నేను పండు తిన్నాను అంటే నేను ప్రెగ్నెంట్ అవుతాను, ప్రెగ్నెంట్ అయ్యాను అంటే నాకు ఇంత పొట్టు వస్తుంది, నాకు చాలా బాగా అందంగా ఉంటుందండి, నాకు ఇంత పొట్టు వస్తే నేను నడవలేను, నాకు దొంగలు పడ్డారనుకో నేను పరిగెత్తలేను, అవును నేను ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ మా ఆడబిడ్డ వస్తుంది. ఇప్పుడు అదొక ప్రాబ్లం ఉండండి. ఎవరింటికి రావద్దు, కలియుగం ప్రాబ్లం అనమాట. దాంట్లో ఆడబిడ్డలు అయితే అసలు ఇంట్లో ఉండొద్దు. ఆడబిడ్డ వచ్చేస్తుంది, అన్ని తీసుకెళ్ళిపోతుంది, నేను ప్రెగ్నెంట్ ఏం చేయలేను. అవును ప్రెగ్నెన్సీలో చనిపోతారని విన్నాను, ఎందుకు నాకు ఈ బాధలన్నీ, అసలు ప్రెగ్నెన్సీ వద్దు కదా. సరే మరి లేడీస్తో మీటింగ్ కిట్టి పార్టీ మీటింగ్ అనమాట అందరితో. అయితే లేడీస్ అంటారు సరే మరి తినకు అంటే, అమ్మో తినకుంటే మా ఆయన ఏమంటారు, అవును ఎవరో స్వామీజీ ఇచ్చారంట ఏమైనా చెడు అయితే, అంటే తీరా నమ్మకం లేదు, అపనమ్మకం కూడా లేదు. ఏం చేయాలి అంటే వాళ్ళ సిస్టర్ చెప్తుంది, ఒక పని చెయ్యి, ఆ ఫలాన్ని నువ్వు గోవుకి తినిపించేసి నీకు ఆ దాంట్లో ఉన్న పవర్ కూడా నీకు తెలిసిపోతుంది, నువ్వు తినకుండా ఉంటావు. మరి ప్రెగ్నెన్సీ అంటే సిస్టర్ ఐడియా వస్తుంది అనమాట. ఏంటిదంటే నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గరేమో డబ్బు లేదు, కానీ నా దగ్గర పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అన్నట్టు చాలామంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నాను, ఈ బాలుడిని నీ బాలుడుగా నువ్వు చెప్పేసి నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, ఇప్పుడు ఈ పిల్లల్ని తీసేసుకో, మీ హస్బెండ్కి చెప్పేసి పిల్లవాడు పుట్టేశారని యాక్టింగ్ చేయంటే సరే అంటారు. అండ్ లేడీస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ యాక్టింగ్ అండి. నేను ఆడదాన్ని కానీ చెప్తున్నాను, అసలు ఆడవాళ్ళు కనుక ఏదన్నా దాస్తే మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదండి, పెట్టేసుకుంటారు వాళ్ళు. అంతే కదా. అదే అబ్బాయిలైనా అబద్ధం చెప్తే ఆడవాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది.